హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 14. ఇది ఎవరి కోసము? 10th పబ్లిక్ ఎగ్జామ్ రాయిపోతున్న స్టూడెంట్స్ కోసం తయారు చేసే వీడియోస్ అన్నమాట. డే 14 అంటే 14th మోడల్ ప్రాబ్లం. సో 14th మోడల్ అన్నమాట. ఏమి? ఇఫ్ p of x is equal to x square minus 5x plus 6, find the values of p of 1, p of 2, p of 3, p of 0, p of minus 1, p of minus 2, p of minus 3. ఇది చాలా సింపుల్ ప్రాబ్లము. అడిషన్స్ మల్టిప్లికేషన్స్ వస్తే చాలు ఈ ప్రాబ్లం చేసేయచ్చు. ఇది మన ఛాన్స్ బాగుంటే 4 మార్క్స్లో అడిగే క్వశ్చన్ అన్నమాట, లేదా 2 మార్క్స్లో అన్న అడగచ్చు. చాయిస్ ఎక్కువగా అడిగేది 4 మార్క్స్. రేర్గా ఇక్కడ వాల్యూస్ చూడండి, ఎన్ని ఇచ్చాడు? 7 ఇచ్చాడు. తగ్గిచ్చేసి 2 మార్క్స్కి ఇవ్వచ్చు అనమాట. సో రెండిట్లోనూ ఛాయిస్ ఉంది. దేనిలో అన్న అడగచ్చు. దేనిలో అడుగుతాడు మనం చెప్పలేం. అయితే అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలి? వాడు ఇచ్చింది రాసుకోవాలి. వాడు ఇచ్చింది ఏంటి? p ఆఫ్ ఎక్స్. ఆన్సరు p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరు మైనస్ 5x ప్లస్ 6. ఇప్పుడు వాడు కనుక్కోమనింది ఫస్ట్ వాల్యూ ఏమి? p ఆఫ్ 1 అంటే దీని కిందే రాయాలి. p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమని? ఎక్స్ ప్లేస్లో 1గా చేంజ్ అయ్యింది. అది మీరు బాగా గమనిస్తే. సో ప్రతి చోట అలాగే చేయాలి. ఇక్కడ 1 ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఇక్కడ 5x అంటే 5 ఇంటూ 1 ప్లస్ 6. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే వాల్యూస్ పెట్టేటప్పుడు బ్రాకెట్స్ కంపల్సరీ యూస్ చేయండి, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యి తప్పుడు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏమి? 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 ఎంత? 1. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ దీనికి సింబల్ లేదంటే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 1s are 5 ప్లస్ 6. ఇందులో 1కి సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు. సో ఇది సేమ్ సింబల్, ఇది ప్లస్ 1 ప్లస్ 6 యాడ్ చేస్తే ఎంత? 7. 7లో మైనస్ 5 చేస్తే ఎంత? 2. సో ఆన్సర్ ఎంత? 2. ఈ 7కు ఉండే సింబల్ ఏంటి? ప్లస్ అనమాట. సో ఆన్సరు +2 కాబట్టి దీన్ని ఇలాగే వదిలేస్తాం. అంతే, అయిపోయింది ఆన్సర్. ఇదేమని మిగతా వాటికి కూడా చేసుకుంటా పోతాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి? p ఆఫ్ 2. సో ఎక్స్ ప్లేస్లో 2 పెట్టారు అంటే 2 స్క్వేరు మైనస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ 2 ప్లస్ 6. 2 స్క్వేర్ అంటే అర్థమేమి? 2 ఇంటూ 2 ఎంత? 4. సో 4 మైనస్ 5 2s are 10 ప్లస్ 6. ఇది ప్లస్ 6, ఇది సింబల్ లేకుండా 4 అంటే పాజిటివ్ 4 అని అర్థం. సో 4 6 10, 10 మైనస్ 10 0. సో రాసుకుంటాము 10 మైనస్ 10 0. p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ది ఏమి? p ఆఫ్ 3 అంటే ఎక్స్ ప్లస్లో 3 పెట్టాలి. అంటే ఏముంది? ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 3 ప్లస్ 6. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 ఎంత? 9. సో 9 మైనస్ 5 3s are 15 ప్లస్ 6. 9 ప్లస్ 6 అంటే 15 మైనస్ 15 ఎంత? 0. p ఆఫ్ 3 కూడా 0. ఇక చూసారా, మనకి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వస్తే చాలు, మల్టిప్లికేషన్ వస్తే చాలు, 3 చాయిస్ హ్యాపీగా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. p ఆఫ్ 0 నెక్స్ట్ వాల్యూ p ఆఫ్ 0 ఇక్కడ ఉంది చూడండి. ఇది ఇంకా ఈజీ. అంటే 0 స్క్వేరు మైనస్ 5 ఇంటూ 0 లాస్ట్లో ఏముంది? ప్లస్ 6. 0 స్క్వేర్ అంటే 0 ఇంటూ 0, 0 ఇంటూ 0 అంటే 0 మైనస్ 5 0s are 0 ప్లస్ 6. సో ఈ రెండు జీరోస్ కాబట్టి దాంతో సింప్లిఫై చేయము, డైరెక్ట్ 6 చేసేస్తాం. p ఆఫ్ 0 వాల్యూ అంతా 6. నెక్స్ట్ ఏముంది? p ఆఫ్ -1. ఈ నెగిటివ్ నెంబర్స్ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. చూడండి ఫస్ట్ వన్ p ఆఫ్ -1 అంటే ఏమి? ఎక్స్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ అంటే -1 ప్లస్ 6. చూడండి -1 స్క్వేర్ అంటే అర్థమేమి? -1 ఇంటూ -1. 1 ఇంటూ 1 1,
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఆన్సర్ అంతా +1. ఇది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 1s are 5 +6 అన్నీ పాజిటివ్ కాబట్టి 1 + 5 6, 6 + 6 12. ఆన్సర్ ఎంత వచ్చింది? 12. -1కి ఈ వాల్యూస్ ఎంతన్నా రావచ్చు, దాన్ని లెక్క మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఎక్కువ రావాలి, నెగిటివ్ తక్కువ రావాలి అలాంటి రూల్స్ అంతా పెట్టుకోకూడదు. జస్ట్ మనం సింప్లిఫై చేసుకుంటా పోవాలి. నెక్స్ట్ ఏముంది? P(-2). P(-2) అంటే -2². ఇది మైనస్, ప్లస్ కాదు, చూడండి జాగ్రత్తగా చేయాలి. -5 × -2 +6 -2² అంటే -2² అంటే ఎంత? -2 × -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2s are 4. సో +4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 2s are 10 +6 = మొత్తం యాడ్ చేస్తే ఎంత? 20. సో నెక్స్ట్ P(-2) వాల్యూ 20. P(-3) -3² -5 × -3 +6 -3² అంటే పక్కన ఇవంతా వేసుకొని సింప్లిఫై చేయాలి, ఎందుకంటే తప్పులు పోకూడదు. గ్యారంటీ మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఇవి కూడా తప్పు చేశామంటే మనకి కష్టమైన ప్రాబ్లమ్స్లో మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల మనకి తెలిసిన క్వశ్చన్ అంటే మార్కులు మిస్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. -3² అంటే -3 × -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 3s are 9. సో 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 3s are 15 +6. చూడండి 9 + 15 అంటే 24. 24 + 6 అంటే 30. ఇది ఆన్సర్. సో అయిపోయింది. ఇలా చేస్తే 4 మార్క్స్ వచ్చేస్తుంది. ఎక్కువగా ఇచ్చి చేయమంటే 4 మార్క్స్ లేదా 2 మార్క్స్ ఏదైనా కంపల్సరీగా మనకి మార్క్స్ వచ్చేవి. ఇలాంటివి మిస్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చి ప్రాక్టీస్ క్వశ్చన్. ఈరోజు ప్రాక్టీస్ చేయడానికి ఏమి? ఇఫ్ P(t) = t³ - 1 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ P(1), P(-1), P(0), P(-2), P(2). ఇక్కడికి తేడా ఏమంటే ఇక్కడ x ఇచ్చాడు, ఇక్కడ t ఇచ్చాడు. ఏది ఇచ్చినా సరే మనం చేసే పద్ధతి ఒకటి. సో ఇది డే 14. ఇదే విధంగా ఇంకా 86 days 86 వీడియోస్ అంటే 86 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద నేను వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ అంతా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.